నేను స్టార్టింగ్ జాయిన్ అయినప్పుడు 82 కేజీలు అండి. ఇప్పుడు వచ్చేసేసి 50 కేజీలు. దాదాపు 32 కేజీల దాకా తగ్గాను. ఆస్మా ఉంది, అంటే మా జీన్స్, మా నాన్న వాళ్ళకి, మా అన్నయ్య వాళ్ళకి, అన్నయ్య పిల్లలకి, మాకు అందరికీ. ఫస్ట్ రోజు చూడంగానే నచ్చింది, ఇంకెమ్మటే జాయిన్ అయిపోయాను. దానివల్ల నాకు ఫస్ట్ హాస్పిటల్ మెట్లు ఎక్కే బాధ తగ్గిపోయింది. అన్నయ్య వాళ్ళ పిల్లలు కూడా ఇప్పటికి కూడా అది ఇన్హేలర్ పీలుస్తుంటారు. ఒకటే కోరిక ఏంటంటే చనిపోయేంత వరకు ఎవరితో చేయించుకోకూడదు, హాస్పిటల్కి వెళ్ళకూడదు, హ్యాపీగా తిని హ్యాపీగా వెళ్ళిపోవాలి. క్లాసుకి కంటిన్యూషన్గా వచ్చాను, క్లాస్ అటెండ్ అయ్యాను, క్లాసు శ్రద్ధగా చేసుకున్నాను. సమస్య లేని కుటుంబం లేదు, స్ట్రెస్ లేని మనిషి లేడు. కానీ ఇక్కడికి వచ్చిన 1 గంట 24 గంటలు మనం ఎంత టెన్షన్ ఉంటుందో ఇక్కడికి వచ్చిన 1 గంట అది మొత్తం మర్చిపోతాము. మన మనసుకి ప్రశాంతత ఎక్కడైతే దొరుకుద్దో అది మనకి దేవాలయం కన్నా ఎక్కువ అని చెప్పారు. అది నాకు ఈ ఉమెన్స్ వార్డుల్లో దొరికింది. అందుకనే నేను ఒక్కరోజు కూడా సెలవు పెట్టను. నేను వచ్చిన ఆ 1 గంట నేను పొందే ఆనందం, పొందే సంతోషం 100 కోట్లు ఇచ్చినా కూడా నాకు దొరకదు. టీ మాత్రం కంపల్సరీగా రోజుకి పొద్దున్న 2 సార్లు పడతాయి, సాయంత్రం 2 సార్లు పడతాయి. ఫుడ్ యాజ్ యూజువల్ నేను ఎప్పటిలాగా నేను ఎలా తింటానో అలానే తింటాను. మేడం గారు ఎలా చెప్తున్నారో అది కంపల్సరీగా చెయ్యండి, సెలవు పెట్టొద్దు. కాన్సన్ట్రేషన్ మొత్తం క్లాస్ మీద పెట్టుకుంటే తప్పకుండా వెయిట్ లాస్ అవుతారు. రేపు ఉగాదికి 51 వస్తుందండి. ఎక్కడన్నా పోటీలు పెడితే నేను పోటీల్లో నిలబడి గెలవాలని కోరిక. ఏ పోటీ అయినా నేను చేయగలను అని ఉమెన్స్ వార్డుకి వచ్చిన తర్వాత నా మీద నాకు కాన్ఫిడెంట్ వచ్చిందనమాట. ముందుగానే ప్రికాషన్స్ తీసుకొని చక్కగా యోగా క్లాసులు కానీ ఎట్లాంటి అరబిక్ క్లాసులు, ఏ క్లాసులైనా సరే వెళ్ళి 1 గంట మీకోసం మీరు టైం స్పెండ్ చేసుకుంటే మనం ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం లేదు. మనకు మనమే వండుకోవచ్చు, మనకు మనమే తినొచ్చు. మన పిల్లలు మనల్ని చూస్తారో చూడరో అని భయపడాల్సిన అవసరం లేదు అని 50 ఇయర్స్ దాటిన వాళ్ళకి నేను ఇచ్చే సలహా. చిన్న